అవినీతికి కాదేది అనర్హమన్నట్లు ప్రతి రంగంలోనూ గత 5 ఏళ్లు వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారు. ఆఖరికి గుంటూరు మిర్చి యార్డుని వదలలేదు. అన్నదాతల కడుపు కొడుతూ అందిన కాడికి దోచుకున్నారు. మిర్చి యార్డులో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. రైతులను మోసగిస్తూ వైసీపీ నేతలు ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారు, ఎన్ని కోట్లు మేసేశారని తెలిస్తే ముక్కును వేలేసుకోవాల్సిందే. వైసీపీ నేతల అక్రమార్జనకు గుంటూరు మిర్చి యార్డు కల్పతరువుగా మారింది. జగన్ హయాంలో యార్డులో భారీగా అక్రమాలు జరిగాయని టీడీపీ నాయకుడు, మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో కఠోర వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. గత 5 ఏళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు తేల్చిన అధికారులు విజిలెన్స్ నివేదికను ప్రభుత్వానికి పంపారు. సరుకు అమ్ముకోవడానికొచ్చిన రైతులను వైసీపీ నేతలు నిలువునా దోచుకున్నట్లు గుర్తించారు. అన్నదాతల నుంచి 2% మాత్రమే అగ్రికల్చర్ సెస్ తీసుకోవాల్సి ఉండగా 4-5% మేర వసూలు చేసినట్లు విజిలెన్స్ పరిశీలనలో తేలింది. ఈనాం నిబంధనలకు పాతరేశారని, పన్నుల రూపేణా ప్రభుత్వానికి దాదాపు 350 కోట్లు గండి కొట్టారని నివేదికలో పేర్కొన్నారు. ఒక్క జీఎస్టీ రూపేణా 289 కోట్లు, మార్కెటింగ్ సెస్ ఫీజుల రూపేణా 58 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు వివరించారు. నాటి మిర్చి యార్డు చైర్మన్ వైసీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి ఇష్టానుసారం వ్యాపారులకు లైసెన్సులు మంజూరు చేసి లంచాలు తీసుకున్నారని గుర్తించిన అధికారులు ఆయనపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. 2019-24 మధ్య పనిచేసిన యార్డు కార్యదర్శులు, సూపర్వైజర్లు, అసిస్టెంట్ సెక్రటరీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలా 20 మంది ఉద్యోగులు అక్రమాల్లో పాలు పంచుకున్నారు. రైతులను దోచుకోవడమే లక్ష్యంగా వ్యాపారుల అక్రమాలకు ఉద్యోగులు వంతపాడారు. విధులు పారదర్శకంగా నిర్వహించలేదని, యార్డు ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరించారంటూ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వాస్తవంగా 7 లక్షలకు పైబడి వ్యాపార టర్నోవర్ ఉంటే సంబంధిత వ్యాపారి ఐటీ చెల్లించాలి. దాని నుంచి తప్పించుకోవటానికి వ్యాపారులు తెలివిగా తమ కుటుంబీకుల పేరుతోనే బినామీ లైసెన్సులు పొంది వారి పేరుతో సరుకు కొనుగోళ్లు చేయించి ఐటీ పడకుండా తప్పించుకున్నట్లు గుర్తించారు. మిర్చి యార్డులో డేటా ఎంట్రీ ఆపరేటర్లు మాన్యువల్ గా హాజరు నమోదు చేసుకునే విధానం ఉంది. దీంతో వారు విధులకు ఎప్పుడొచ్చి వెళ్తున్నారో తెలియని పరిస్థితి. యార్డు లోపలికి వచ్చి ప్రతి వాహనం ఖచ్చితంగా తూకం వేయాల్సి ఉన్నా దాన్ని పక్కాగా అమలు చేయలేదు. కటింగ్, జీరో బిజినెస్, బిల్ టు బిల్ పేరుతో వ్యాపారులు మాయాజాలం చేయడంతో రైతులు నష్టపోయారని తేల్చారు. ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం పోవడంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని, బాధ్యులైన వారిపైన చర్యలు చేపట్టాలన్నారు. యార్డులో ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మిర్చి యార్డులో వైసీపీ నేతలు 2000 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని, పూర్తిస్థాయి విచారణ జరిపి అవినీతి మొత్తం కక్కించాలని మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు కోరారు. గుంటూరు మిర్చి యార్డులో గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 1500 నుంచి 2000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డీజీ హరీష్ కుమార్ గుప్తా గారు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారికి, నేను డాక్టర్ ఎస్ రామకృష్ణ గారు ఇద్దరం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ కూడా చాలా త్వరగా పూర్తయింది. బాగా చేశారు, అభినందనీయం. అయితే దీనికి ప్రాథమిక ఆధారాల ప్రకారం 347 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు తేలింది. వాస్తవంగా అయితే ప్రాథమిక ఆధారాలే ఇవి. ఇంకా లోతుగా దర్యాప్తు చేసేటట్టయితే సుమారు ఒక 1500 కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం కావచ్చు, అవినీతికి కానీ మొత్తం జరిగాయని చెప్పి తేల్తాయి.